ఆరవది, ఆయన ప్రేమ మనకు సమస్తమును. సమస్తం అంటే ఏమండి? అన్నీ అండి. దాంట్లో పర సంబంధమైన ఆశీర్వాదాలైనా, భూ సంబంధమైన ఆశీర్వాదాలైనా, ఏదైనా కానీ సమస్తమును అనుగ్రహించున్నది. కనుక ఏమి తిందుము, ఏమి త్రాగుదము, ఏమి ధరించుకుందుము అని వాటిని గురించి బాధపడేవాళ్ళు, విచారించేవాళ్ళు ఎవరంట? అన్యులంట, దేవుని యందు భయభక్తులు లేని వాళ్ళంట. కానీ ఇవన్నీ కావలసి ఉన్నవని మీ పరలోకపు తండ్రికి తెలుసు. కనుక మొట్టమొదట మీరు ఏం చేయాలి? ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడదు. అవన్నీ ఉన్న దాంట్లో అన్నీ ఉన్నాయండి. దగ్గరగా చెప్పలు కొట్టండి సార్, ఏసేకోసారి దగ్గరగా హల్లెలూయా. ఆఖరి మాట ఏంటంటే ఆయన ప్రేమ కళంకం లేదు, మచ్చ లేదు, ముడత లేదు, పరిశుద్ధమైనది, నిర్దోషమైనది. రేపు మహిమ గల సంఘం, మహిమ కలిగిన సంఘమే, మహిమ కలిగిన సంఘమే, మహిమ కలిగిన సంఘమే. సూర్యుని ధరించి చంద్రుని ఆకాశములో కనిపించే స్తోత్రం. గని గారు స్తోత్రం. హల్లెలూయా చెప్పండి.